వెల్కమ్ టు ది లియో. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ఒక విషయాన్ని బాగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ఏం విషయం అంటే అది ఇప్పుడు మనకి ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి ఒక మహిళ గీతాంజలి అనే మహిళ గుంటూరు తెనాలికి చెందిన అమ్మాయి. అయితే ఇటీవల జగనన్న ఇళ్ల పట్టాల సందర్భంగా ఆ మహిళ మాట్లాడటం జరిగింది. మా పిల్లలకు అమ్మఒడి వచ్చిందని కూడా మాట్లాడటం అయితే జరిగింది. తరువాత దాన్ని తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేసిందని, ఆ ట్రోలింగ్ తట్టుకోలేక ఈ మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది. అసలు విషయంలోకి వెళ్ళే ముందు ఎందుకు ప్రచారం చేస్తున్నారో కూడా చెప్పేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. జనం రాక విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్లు వాడి ఎడిటింగ్ చేసుకుని ఏదైతే ఫోటోలను విడుదల చేశారో దాన్ని ప్రతిపక్షాలు సోషల్ మీడియా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. దాంతో ఏం జరిగింది, ఎప్పుడైతే దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళకు ఒక అంశం కావాలి అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన ఒక ఘటన వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది. దాన్ని వాడుకుని ఈరోజు పూర్తిగా గ్రీన్ మ్యాట్ ఇష్యూని డైవర్ట్ చేసి తెలుగుదేశం పార్టీని జనసేనని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి గీతాంజలి అనే మహిళ మాట్లాడిన తర్వాత ట్రోలింగ్కి కొంత గురై ఉండొచ్చు. వాస్తవానికి ఏంటంటే ఈవిడ మాట్లాడిన దానికి ఎదుట పార్టీలు కౌంటర్ ఇస్తాయి, అలాగే తెలుగుదేశం పార్టీలు మాట్లాడిన దానికి వైసీపీ పార్టీ సోషల్ మీడియా కూడా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇది సహజంగా జరిగేదే. ఇందులో ఆ అమ్మాయిని కించపరిచే విధంగా కానీ, ఆ అమ్మాయి వ్యక్తిగత విషయాలు కానీ, లేదా అమ్మాయి కుటుంబం గురించి కానీ ఎందులోనూ లేదు. కేవలం మాట్లాడిన అమ్మఒడి గురించే. అందులో ఒకవేళ 5 అమ్మఒడులు తీసుకుంటే 4 అమ్మఒడిలే కదమ్మా ఇచ్చింది, 5వ అమ్మఒడి ఎలా తీసుకున్నావని ఈ టైప్ మాట్లాడితే మాట్లాడుండొచ్చు. కానీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే స్థాయిలో హింసించలేదు. నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక తప్పు ఉందని చెప్పినంత మాత్రాన్ని ఈ రోజులో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. అంత భయస్తురాలైతే ఆ రోజు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడేది కాదు. ఈ వైసీపీ పార్టీలతో వచ్చిన తలనొప్పి ఏంటంటే సభలు జరిగినప్పుడు కొంచెం యంగగా కనపడిన వాళ్ళ దగ్గర మైకులు పెట్టడం, వాళ్ళేదో తెలుసో తెలియక పూర్తిగా సాధారణంగా మైకు పెట్టారనేటప్పటికీ అందులోనూ ఆ పార్టీ విషయానికి వెళ్ళేటప్పటికి సాధారణంగానే ఎవరికైనా ఆతృత ఉంటుంది. వాళ్ళు సరే తెలుసో తెలియక ఒక మాట 2 మాటలు మాట్లాడితే దాన్ని సోషల్ మీడియాలో వైసీపీనే వేసుకుంటుంది. అసలు ఈ మహిళను ముందు బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఈ మహిళ మాట్లాడిన విషయాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కదా. తరువాత మాట్లాడిన తర్వాత సరే తెలుసో తెలియకో మాట్లాడితే తప్పులు మాట్లాడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడితే నారా లోకేష్ ఎగతాళి చేస్తున్నాడు, నారా లోకేష్ తప్పు మాట్లాడితే వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు. అదంతా సహజంగా జరిగే విషయమే. ఇందులో ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా కానీ, లేదా ఏదైనా హింసించే ప్రయత్నం కానీ, లేదా ఫోన్లు చేసి వేధించే ప్రయత్నం కానీ, బెదిరింపులు కానీ ఏదైనా చేస్తుంటే ఖచ్చితంగా అది తప్పు. ఎందుకంటే జరిగిన ఘటన బాధాకరమే, మనమేం కాదంట్లా. కానీ ఈరోజు ఒక యాక్సిడెంట్ని, ప్రమాదవశాత్తు జరిగిన ఒక ఘటనను తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని శవరాజకీయం మొదలుపెట్టింది. శవరాజకీయం అనేది ఈ పార్టీకి కొత్త కాదు. తండ్రి శవాన్ని తీయకముందే సంతకాలు సేకరించినటువంటి పార్టీ ఇది. బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకుని 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ ఇది. కాబట్టి శవాలతో రాజకీయం చేయటం ఈ పార్టీకి కొత్త ఏం కాదు. ఇప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడానికి పాపం అనుకోకుండా జరిగిన ఈ ఘటన వీళ్ళకి వచ్చింది. వాస్తవాల్లోకి వెళితే ఈ ఘటన 7వ తారీఖున జరిగింది. నిన్న ఎంతండి, నిన్న మొదలైంది. వైసీపీ సోషల్ మీడియా నిన్న నుంచి కదా దీన్ని అందుకుంది. ఘటన 7వ తారీఖున జరిగింది. 7వ తారీఖున ప్రమాదవశాత్తు రైలు యాక్సిడెంట్ జరిగితే ఆ తరువాత ఆవిడ ఆసుపత్రికి వెళ్ళింది, తర్వాత ఐసీయూలో ఉందని వార్తలు అయితే వచ్చాయి. కానీ 7వ తారీఖు మాట్లాడలేదు, 8వ తారీఖు మాట్లాడలేదు, 9వ తారీఖు మాట్లాడలేదు, 10వ తారీఖు మాట్లాడలేదు. 11వ తారీఖు సాయంత్రం లేదా మధ్యాహ్నం నుంచి వైసీపీ సోషల్ మీడియా మొదలుపెట్టింది. ఎప్పుడు? సిద్ధం సభ తరువాత. మనం మాట్లాడుకున్నప్పుడు సిద్ధం సభ మొన్న ఆదివారమే కదా జరిగింది. సిద్ధం సభకు ముందు యాక్సిడెంట్ జరిగింది ఇది. కానీ అప్పుడెప్పుడు కూడా పోనీ నిజంగా ఆ అమ్మాయి కన్నా టీడీపీ సోషల్ మీడియా వేధింపుల వల్ల లేదా ట్రోలింగుల వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుందని మీరు అనుకుంటే, ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయిన వెంటనే మీరు ఆ విషయాన్ని బయట పెట్టాలా. మీ ట్రోలింగ్ వల్ల ఒక మహిళ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది, ఈరోజు ఆసుపత్రిలో ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడి ఉండాలి. జరిగిన రోజు మాట్లాడలేదు, జరిగిన 4 రోజుల తర్వాత మాట్లాడలేదు. సిద్ధం సభ తర్వాత ట్రోల్ అయితే పాపం ఈ మధ్యలో ఆ గాయాల పాలైన ఈ మహిళ మృతి చెందితే దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు నీచ రాజకీయం చేస్తున్నారు. ఇంతకంటే దిగజారుడు ఇంకొకటి ఉంటుందా? ఏం రాశారు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా? ఏం రాశారు? మీరు ట్రోలింగ్ అంటున్నారు కదా, ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏం రాశారు చూద్దాం రండి. ఇది గీతాంజలికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్టు. దీంట్లో ఏం రాశారు? ఇక్కడ క్లారిటీగా రాశారు, దిస్ ఏ కేస్ ఆఫ్ ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి రాయటం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది ట్రైన్ యాక్సిడెంట్? 7/3/2024 జరిగినట్టుగా రాశారు. ఉదయం 11 గంటలు, సుమారు ఉదయం 11 గంటల సమయంలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినట్టుగా రాశారు.
వాస్తవానికి ఈ అమ్మాయి వీడియో వైరల్ అయింది 5 లేదా 6వ తారీఖులో నాకు తెలిసి అంత వైరల్ కూడా అవ్వాలి. నేను కూడా ప్రత్యక్షంగా అయితే ఈ వీడియోని ఎక్కడ చూడాల. తర్వాత ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు చెబుతున్నప్పుడు అసలు ఏం మాట్లాడిందని తర్వాత చూశాను తప్ప అంత ఆళ్ళు చెబుతున్న స్థాయిలో అయితే మరి వైరల్ కూడా అవ్వాల. సాధారణంగా ఇప్పుడు వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలు ఉంటారు ప్రతి పార్టీకి కూడా. సాధారణంగా ఎవరైనా ఒక తప్పు మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపుతారు. అంత మాట్లాడుకుంటే వైసీపీ సోషల్ మీడియా ఏకంగా బరి తెగించి జడ్జిల తలకాయలు నరికేస్తాం, కరోనాను ఎక్కిస్తాం, కరోనా పేషెంట్ల గదుల్లో పడేస్తామని కామెంట్లు పెట్టారు. అది వైసీపీ చరిత్ర. ఎంతోమంది మహిళలను అఘాయిత్యాలు చేసి చంపేశారు వైసీపీ నేతలు. దానికి ఏ రోజు కూడా వైసీపీ పార్టీ ఎంత రియాక్ట్ అవ్వాలా. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయిందంటే గ్రీన్ మ్యాట్ ఇష్యూని తప్పుదారి పట్టించాలి. ఇందులో ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది. ఒకవేళ ఇది యాక్సిడెంట్ కాకుండా దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందేమో, అది పక్కదారి పట్టించడానికి దీన్ని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టారేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. అది పోలీసులు విచారణలో చెప్పాలి ఇందులో కుట్రకోణం ఉందా లేదా అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి పోలీసులు నమోదు చేసినటువంటి కేసే కదా. దీంట్లో ఇంత స్పష్టంగా ఉంది కదా ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి. ఇది ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఏం రాశారు, ట్రైన్ యాక్సిడెంట్ అని రాశారు. ఇక్కడ కూడా చాలా క్లారిటీగా ట్రైన్ యాక్సిడెంట్ అని రాశారు. 7వ తారీఖున జరిగిన ఘటనగా కూడా రాశారు. అంటే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా ఇది ట్రైన్ యాక్సిడెంటే. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్గా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎందుకు? వాళ్ళ గ్రీన్ మ్యాట్ భాగోతం బయటపడింది, దాన్ని డైవర్ట్ చేయాలి, ఎన్నికల ముందు అది డ్యామేజ్ చేస్తుంది కాబట్టి. పాపం అభాగ్యురాలు, పాపం అభవంశం తెలియదు. సాధారణంగా మాట్లాడటం తప్పని మనం కూడా అంట్లా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు, అందరూ కరెక్టే మాట్లాడతారని నేను కూడా అన్నాను. కానీ అసలు దీన్ని వైరల్ చేసిందే వైసీపీ, అది ఒప్పుకోరే మీరు? ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. ఆ రోజు మీరు బయటికి తీసుకొచ్చి ఉండకపోతే, పోనీ మీరు నిజంగా టీడీపీ వాళ్ళే అంటున్నారు కదా, ఆ రోజు మీరు బయటికి తీసుకొచ్చి ఉండకపోతే ఈరోజు మీరు ఇది చేసే అవకాశం లేదు కదా. వాస్తవానికి అది జరిగింది ప్రమాదవశాత్తు ట్రైన్ యాక్సిడెంట్. రెండోది నేను ఇంకోటి కూడా చెప్తా, ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలనే అంతలా ఫీల్ అయి ఉంటే, ఒకవేళ ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు సాధారణంగా కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. నిజంగా జరిగితే ఏది కావాలని వాళ్ళు ఏదైనా సూసైడ్ అటెంప్ట్ ఉద్దేశంతో వెళ్తే అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. అది బహుశా ఏ పట్టాలు దాటుతున్న సమయంలోనో అది అనుకోకుండా జరిగినటువంటి ఒక ఘటన. కావాలని ట్రైన్ కింద ఏదో పడటమో లేకపోతే ఇంకోటో చేసిన ఘటన కానే కాదు అది. కానీ దాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా వాడుకుంటుందంటే, కేవలం మీరు చూడండి పూర్తిగా ఎందుకు ఒకేసారి అందుకున్నారు. అరే గంటల వ్యవధిలో పోస్టర్లు వచ్చేసినాయి. మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా కాపీ పేస్ట్, ఒకటే మ్యాటర్ని కాపీ పేస్ట్ చేసేయటం, వాళ్ళ నాయకులు వెళ్ళిపోవటం. సరే నాయకులు వెళ్ళి పరామర్శించడం తప్పని కూడా నేను అన్నాను. బాధిత కుటుంబాన్ని రాజకీయాలకు అతీతంగా పరామర్శించాలి, నేనే తప్ప అంట్లా. కానీ ఎలా జరిగింది, ఒకేసారి గుంపగుత్తిగా ఎలా జరిగింది మొత్తం అంటే ప్రీ ప్లాన్డ్. ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ ఎంచుకోవాలి అనుకున్న సమయంలో అనుకోకుండా ఈ అమ్మాయి మృతి చెందడంతో దీన్నే దానికి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా 7వ తారీఖున జరిగిన ఘటనకు మీరు 11వ తారీఖున రియాక్ట్ అయ్యారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇది కుట్ర కాదా? సిద్ధం సభకు ముందు జరిగిన ఘటన, సిద్ధం సభ తరువాత మీరు దీనికి రియాక్ట్ అయ్యారు. మరి ఇది మీ కుట్రకోణం కాదా? తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదా? కాబట్టి శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం ఎప్పటికైనా మారుకోవాలి. నిజంగా మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి న్యాయం చేయండి. ఆ పాప 2 చిన్నపిల్లలు అని చెప్పి తెలిసింది, కుటుంబానికి న్యాయం చేయండి, తప్పులేదు. మీరు ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించండి, తప్పులేదు. అంతేగాని మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రతిపక్షాల మీదకి దీన్ని నెట్టేసి ప్రజల్లో జానుభూతి పొందే ప్రయత్నం చేయాలనుకుంటే శవ రాజకీయాలు చేసిన పార్టీ ఏ పార్టీ కూడా నిలబడినట్టు చేరుతలేదు. జగన్మోహన్ రెడ్డి దానికి ఒక ఉదాహరణ. శవాలతో రాజకీయం చేయడం ఆయనకి కొత్త ఏం కాదు. వాళ్ళ పార్టీ పుట్టిందే తండ్రి శవం దగ్గర నుంచి. కాబట్టి శవాలతో రాజకీయం చేయడం ఈ పార్టీకి కొత్త కాదు. ఇక నుంచైనా మానవత్వంతో ఆలోచించి ఇలాంటి శవ రాజకీయాలు చేయడం మానుకోండి.